హలో టికీస్ సత్యాస్ క్యాంపస్ గ్లూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ సత్యాసాన్ని. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఇవాళ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి డెఫినేషన్ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యొక్క యూజ్ ఏంటి, ఎన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేషన్ ఏంటి, ఈ 4 క్వశ్చన్స్ చూసుకుని మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసే ముందు మనం ఆ స్క్రీన్కి వెళ్ళాలి అంటే ఆ స్క్రీన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి అంటే OB13. సో ఇది మనం ఫస్ట్ రాసేసుకుంటే మనం ఇంకొక వీడియోలో కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క స్క్రీన్కి ఏంటి అనేది కూడా మనం ఒక డిస్కస్ చేసుకున్నాము. సో OB13 అనే ట్రాన్సాక్షన్ కోడ్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసే ముందు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి. సో ఫస్ట్ మనం ఇవాళ చూడబోయాల్సిన కంటెంట్ ఏంటి అంటే డెఫినేషన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, యూజ్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, types of chart of accounts and integration. So first మనం definition of chart of accounts అంటే ఏంటో చూద్దామండి. This is a list of GL accounts used by one or several company codes. ఓకేనండి. మనం అంటే ఒక కంపెనీ కోడే కాదు, ఎన్ని కంపెనీ కోడ్లైనా ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని వాటి జిఎల్ అకౌంట్స్ కోసం వాడచ్చు. జిఎల్ జనరల్ లెడ్జర్ అంటే పద్దులు అని అర్థం. మనం షాప్కి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడన్నా మనీ లేనప్పుడు వాళ్ళు ఒక బుక్లో రాసుకుంటారు కదండి, అది జిఎల్ అకౌంట్ అని అనుకోండి. ఓకేనండి. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ నేను క్రియేట్ చేస్తే అకౌంట్స్ అంటే ఏంటంటే అండి, రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్, లోన్ అకౌంట్, అసెట్ అకౌంట్, ఇట్లా మనకి చాలా అకౌంట్స్ ఉంటాయండి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్, అంటే మన కంపెనీలో ఉన్న అన్ని జిఎల్ అకౌంట్ని లిస్ట్ అవుట్ చేస్తుంది. అంటే ఒక లైన్లో అంటే ఒక ఆర్డర్లో ప్లేస్ చేసి, ఆర్డర్ అంటే గ్రాఫిక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కదండి, ఒక చోట ప్లేస్ చేస్తే ఆ ప్లేస్ చేసింది ఒక కంపెనీనే వాడుకోవచ్చా లేదండి చాలా కంపెనీస్ కోడ్స్, కంపెనీ కాదు, ఒకటి కాదు, మోర్ దాన్ 1 కంపెనీ కోడ్ బిలాంగింగ్ టు 1 కంపెనీ వాడుకోవచ్చు. ఒక కంపెనీకి సంబంధించిన మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్నే యూజ్ చేయొచ్చు. మనం మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి మల్టిపుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అక్కర్లేదు. సో ఫర్ ఈచ్ జిఎల్ అకౌంట్, ఒక్కొక్క అకౌంట్కి ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంటైన్స్ ద అకౌంట్ నెంబర్, అకౌంట్ నేమ్ and information that controls how an account functions. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్తో నీట్గా చెప్తాను, how an account functions. ఓకేనండి. అండ్ how a GL account is created. How a GL account is created in a company code. రైట్. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, మన రియల్ టైం ఎగ్జాంపుల్లో చెప్తానండి. ఇప్పుడు ప్రతి ఇంటి వాళ్ళ దగ్గర చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి, కిరాణా కొట్లు అంటుంటారు రైట్. ఆ కిరాణా కొట్టుకి దాదాపుగా మనం ఒక 50 సార్లు 100 సార్లు వెళ్ళటం వల్ల మనం అప్పు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు ఫస్ట్ మనం చూడగానే నవ్వుతారండి. అంటే ఏంటంటే మనం తెలుసు అని అర్థం. ఎప్పుడైనా పొరపాటున మనం మనీ కనుక మర్చిపోయినా, మన గూగుల్ పే, ఫోన్పే పని చేయకపోయినా వాళ్ళు ఏంటంటే ఈసారి వచ్చినప్పుడు ఇద్దరులేండి మీరు నాకు తెలుసు కదా అంటారు. మరి నేను తెలుసు కదా అని మనల్ని పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ పొద్దు పుస్తకంలో మన పేరు పెట్టి మన నేమ్ అడిగి ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఈ డేట్ని తీసుకున్నారు అని
రాసుకుంటారండి. అదే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండి. ఓకేనండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి ఏముంటుందండి, ఒక అకౌంట్ నెంబర్, ఒక నేమ్. అంటే అకౌంట్ నెంబర్ అంటే ఏంటండి, నన్ను 101 అని ఏదో ఒక పెట్టి అకౌంట్ నేమ్, నా నేమ్ రాసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఏం తీసుకున్నారనేది అక్కడ రాస్తారు. ఓకేనండి. సో ఇది డెఫినేషన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి, యూజ్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. యూజ్ ఏంటండి, ఇప్పుడు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అంటే యూజ్ ఏంటి, మనం ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ని అంటే దేనికి అసైన్ చేస్తాం, ఒక కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఇప్పుడు ఆ కంపెనీ కోడ్ అంటే నాకు ఒక క్వశ్చన్ గుర్తుకొచ్చిందండి. మన ప్రీవియస్ వీడియోలో మనం ఒక బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. ఫస్ట్లో ఏం చేసామండి, ఒక కంపెనీ క్రియేట్ చేసాము, ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. దాన్ని ఏం చేసామండి, మనం క్రియేట్ చేసిన కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసాము. అవునండి. మరి నెక్స్ట్ స్టెప్లో మనం బిజినెస్ ఏరియాని ఒక కంపెనీకి కానీ కంపెనీ కోడ్కి కానీ మనం ఎందుకు అసైన్ చేయలేదు అని ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడుగుతారండి. అదేంటండి, ఒక కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసినప్పుడు బిజినెస్ ఏరియాని కంపెనీ కోడ్కో అసైన్ చేయాలి కదా అని అంటే, మీరు ఒకసారి ప్రీవియస్ వీడియో కనుక చూసినట్టయితే ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ అని చెప్పుకున్నాము. సో ఒక బిజినెస్ ఏరియా ఒక కంపెనీ కోడ్కి కిందకి రాదు. అలా రానప్పుడు, కంపెనీ కోడ్కి కిందకి రానప్పుడు నేను కంపెనీ కోడ్కి ఎలా అసైన్ చేస్తానండి, అలాగే కంపెనీకి ఎలా అసైన్ చేస్తాను, రెండూ చేయను. అందుకనే మనం బిజినెస్ ఏరియా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కంపెనీ కోడ్, రైట్. సో ఇది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో మరి ఇక్కడ ఏం చేయాలి, యూ హ్యావ్ టు అసైన్ ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టు ఏ కంపెనీ కోడ్. ఇక్కడ ఖచ్చితంగా కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఎందుకు చేయాలి సత్య సార్ అని అంటే, ఫస్ట్ నేను డెఫినేషన్లో చెప్పినప్పుడే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి లేదా ఎక్కువ కంపెనీ కోడ్స్ యూజ్ చేయొచ్చు అనుకున్నాం. మరి అలా యూజ్ చేసినప్పుడు ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక కంపెనీ కోడ్కి అసైన్ అయి ఉండాలి కదండి, ఖచ్చితంగా ఉండాలి. ఓకేనండి. దేనికోసం మనం అసైన్ చేస్తాం అంటే, నేను సిఓఏ అని రాస్తున్నాను. టెక్కిస్ సిఓఏ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని అర్థం. ద సిఓఏ ఈజ్ ద ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ and is used for the daily postings in the company code. మనం ఎంత అమ్మాము, ఎక్కడి నుంచి కట్టాము, ఎక్కడి నుంచి కడుతున్నాము, ఇవన్నీ డైలీ పోస్ట్ చేసుకోవటానికి. అంటే మనం ఎంత అమ్మాము, ఎవరి దగ్గర సరుకులు కొన్నాము, ఇవన్నీ రాసుకుంటాము. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ని యూజ్ చేసేటప్పుడు ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేయొచ్చా? సేమ్ అదే క్వశ్చన్. యూ కెన్ యూజ్ ద సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ ఆల్ కంపెనీ కోడ్స్. అర్థమైందండి. సో ఇప్పుడు ఒక కంపెనీ కోడ్కి ఓకేనండి సేమ్ రిక్వైర్మెంట్స్ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటే సెటప్ ఏం చెయ్యాలి? ఓకేనండి. సో అంటే ఒక క్వశ్చన్గా రాస్తానండి, మీకు అర్థమవుతుంది. If the company codes all have the same, అన్నీ కనుక సేమ్ రిక్వైర్మెంట్స్ ఉంటే, ఎవరికి ఒక మోర్ దెన్ ఒక కంపెనీ కోడ్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న కంపెనీ కోడ్కి, అన్ని కంపెనీ కోడ్కి సేమ్ రిక్వైర్మెంట్ ఉంది అంటే దీనికి ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయాల్సిన సెటప్ అంటే ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ని సెటప్ చేసి ఓకేనండి, అప్పుడు ఏం చేయాలి? అసైన్ ఆల్ ద ఇండివిజువల్ కంపెనీ కోడ్స్ టు ద సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అర్థమైందండి. మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి సేమ్ రిక్వైర్మెంట్స్ ఉంటే ఒకటి క్రియేట్ చేసిన ఆ ఒక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని అన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయండి. లేదా ఒక్కొక్క కంపెనీ కోడ్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఒక్కొక్క కంపెనీ కోడ్కి ఒక్కొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూయర్ ఒక క్వశ్చన్ అడుగుతారండి. ఏంటంటే ఇప్పుడు నాకు 10 కంపెనీ కోడ్లు ఉన్నాయి, ఒక 5 కంపెనీ కోడ్లు వచ్చి ఇండియాలో ఉన్నాయి, 3 వచ్చి యుఎస్ఏలో ఉన్నాయి,
రెండు వచ్చి యూకేలో ఉన్నాయి. నాకు ఇప్పుడు ఒకే చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. ఇప్పుడు 5 కంపెనీ కోడ్లు ఇండియా, 3 వచ్చి యుఎస్ఏ, 2 వచ్చి యూకే కంట్రీలో ఉన్నాయి. నా చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చి ఇండియాలో ఉంది. ఇప్పుడు ఈ 10 కంపెనీ కోడ్లకి ఒకే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాడచ్చా? వాడలేము. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈస్ కంట్రీ డిపెండెంట్. అర్థమైందండి? అంటే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏ కంట్రీలో ఉంటే ఆ కంపెనీ కోడ్లన్నీ ఆ కంట్రీలో ఉంటేనే మీరు ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాడచ్చు. వేరే కంట్రీలో డిఫరెంట్ కంపెనీ కోడ్ ఉంటే ఆ కంట్రీలో ఇంకో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి తీరాల్సిందే. అర్థమైందా టెకీస్? రైట్. నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటండి? టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇంటర్వ్యూ నెక్స్ట్ క్వశ్చన్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? లేదా ఒక్కసారి మిమ్మల్ని ఇంటర్వ్యూయర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి ఇంత సోది చెప్పకుండా ఒక్క సెంటెన్స్ ఒక్క లైన్లో చెప్పు అన్నారంటే ఏం లేదండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని చెప్పేసేయండి, అంతే, ఇంకేం వద్దు. లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని ఒక్క చిన్న డెఫినేషన్ ఇచ్చేసి వదిలే. ఇంకా ఎలాబరేటెడ్గా అడిగితే ఇంకా మనం కింద చెప్పుకున్నాం కదండి, ఆ సెంటెన్సెస్ అంతా మనం చెప్పుకోండి. సో ఎన్ని రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి అని ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇందాక మీకు చెప్పాను కదా టెక్కి, సిఓఏ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని. ఫస్ట్ వన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సెకండ్ వన్ వచ్చి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రాసామని ఫుల్గా రాసాం కాబట్టి లెట్స్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆల్రెడీ పేస్ట్ చేస్తాం కదా. ఇవి 3 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం టెకీస్, మీరు నన్ను అడిగే వెంటనే క్వశ్చన్ ఏంటండి, ఒక్కొక్క టైప్ ఆఫ్ అకౌంట్ దేనికి అనేది డిస్కస్ చేసుకుని. రైట్. ఫస్ట్ వన్ వచ్చి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటంటే మీరు ఏ కంపెనీ కోడ్లో అయితే బిజినెస్ జరిగిన ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తున్నారో అలాంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆపరేటింగ్ అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీ కానీ ఒక 10 చార్ట్ ఆఫ్ అకౌంట్లు క్రియేట్ చేసామండి, ఓకేనండి, కొన్ని కంపెనీ కోడ్స్ కోసం. ఆ కొన్ని కంపెనీ కోడ్స్ అవి తీసేశారు. దేనికోసం అయితే మనం స్పెసిఫిక్గా ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసామో ఇప్పుడు ఆ కంపెనీ కోడ్ లేదు, అవి అలానే ఉంటాయి. ఇప్పుడు అది దేని కిందకు వస్తుందండి? ఆపరేటింగా నాన్ ఆపరేటింగా? ఇంతకుముందు ఆపరేటింగ్, ఇప్పుడు మనం ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేసి లేదు కాబట్టి ఇప్పుడు అది నాన్ ఆపరేటింగ్ అకౌంట్. నాన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తామండి, చెయ్యము. సో ఇప్పుడు అది నాన్ ఆపరేటింగ్. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏ కంపెనీ కోడ్కి అయితే మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తామో దాన్ని మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. సో ఇంటర్వ్యూలో ఇలా చెప్తే కుదరదు కాబట్టి మనం ఒక సెంటెన్స్లో రాసుకుందాము. ద ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఒకసారి పైన హెడ్డింగ్ నుంచి ఒక్కసారి కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తే, ద ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ contains the GL accounts that you use for posting in your company. ఇందాక మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కంపెనీ కోడ్ డ్యూరింగ్ డైలీ యాక్టివిటీస్, అంటే మీరు డైలీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఏ అకౌంట్ని అయితే ఉపయోగిస్తున్నారో దాన్ని మనం చార్ట్ ఆఫ్
ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓకేనండి. సో ఇప్పుడు మనకి డైలీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తీసుకోండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తీసుకోండి. వాళ్ళకి ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చూడాలండి, ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటి, రోజు జాయిన్ అవుతుంటారండి కంపెనీలో. ప్రొడక్షన్ రోజు చేస్తామండి అంటే చేసే కంపెనీస్ ఉంటాయండి. కొన్ని కంపెనీస్ ఏంటండి ఫుల్గా ఒక 3 days ప్రొడక్షన్ చేసేసి ఒక 1 week ఐడియల్గా ఒక 1 weekకి సరిపడేగా ప్రొడక్షన్ చేసి అట్టే పెట్టేసుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయరండి. అలాంటప్పుడు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాడకూడదు. ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, మిమ్మల్ని ఇంటర్వ్యూర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటో చెప్పారండి. మీరు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏ మాడ్యూల్స్ ఎస్ఏపి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాడతాయి, ఎఫ్ఐ మాడ్యూల్ అండ్ కంట్రోలింగ్ మాడ్యూల్, ఈ 2 మాడ్యూల్సే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాడతాయి. మిగతావి డైలీ ట్రాన్సాక్షన్స్ ఉండవు కాబట్టి మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాడము. అర్థమైందా టెక్కీస్? రైట్. ఇంటర్వ్యూయర్ ఇంకొక క్వశ్చన్ అడుగుతారండి. ఏంటంటే ఇప్పుడు ఒక ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఒక కంపెనీ కోడ్కి అసైన్ చెయ్యాలా వద్దా? ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా చేయాలి కదండి, మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా, ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఒక కంపెనీ కోడ్ అసైన్ చేసి తీరాలి. ఇది ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి థియరీ ప్లస్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటండి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దాని పేరులోనే ఉంది కదండి, ఏమనుంది? సో ఫస్ట్ మనం ఒకసారి తెలుగులో చూసుకుని దాని తర్వాత ఇంగ్లీష్ సెంటెన్సెస్ రాసుకుందాం. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మన లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఒక కంట్రీకి అనుగుణంగా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కనుక మనం రూపొందిస్తే, తయారు చేస్తే దాన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాము. ఓకేనండి. సో ఇప్పుడు ఒక్కసారి దీని గురించి ఒక సెంటెన్స్లో రాసుకుంటే రేపు మనం ఇంటర్వ్యూలో చెప్పడానికి ఈజీగా ఉంటుంది. రైట్. సో ద కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కంటైన్స్ ద GL accounts needed to meet the country's legal requirements. అంటే ఒక కంట్రీ లా ప్రకారంగా మనం కనుక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని కనుక డిజైన్ చేస్తే రైట్. సో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు, ఒక కంట్రీ మిమ్మల్ని ట్రిక్కీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే అండి, ఒక కంట్రీ లీగల్ రిక్వైర్మెంట్స్ పరంగా నాకు ఒకటి నేను డిజైన్ చెయ్యాలి ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్లో, అది ఏంటి అని అడుగుతారండి. మీరు చెప్పాల్సింది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఆన్సర్ చేయాలి. ఇంటర్వ్యూయర్ ఇంకొక క్వశ్చన్ అడుగుతారండి. ఏంటంటే ఇప్పుడు మీరు కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఇప్పుడు 3 చార్ట్ ఆఫ్ అకౌంట్లు ఉన్నాయి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మిమ్మల్ని ఇంటర్వ్యూర్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇలా నేను 3 చార్ట్ ఆఫ్ అకౌంట్లు క్రియేట్ చేశాను, ఇప్పుడు కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా అసైన్ చేయాలా లేకపోతే ఆప్షనలా? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఆప్షనల్. అర్థమైందండి? ఎందుకు ఆప్షనల్? మ్యాండేటరీ ఉండాలి కదండి. నేను మీకు ఇందాకే ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. నాకు ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇండియాలో క్రియేట్ చేస్తే నాకు 5 కంపెనీ కోడ్లు ఇండియాలో ఉన్నాయి, 3 యూఎస్ఏలో ఉన్నాయి, 2 యూకేలో ఉన్నాయి. నేను మీకు ఏం చెప్పానండి, ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒక కంట్రీలోని కంపెనీ కోడ్కే పనిచేస్తుంది, వేరే కంట్రీకి పని చేయదు. అప్పుడు మనం ఆ కంట్రీకి సపరేట్గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఆ కంట్రీకి సపరేట్గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ కంట్రీలో ఉన్న కంపెనీ కోడ్కి అసైన్ చేస్తే అది ఏం అకౌంట్ అవుతుందండి? ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్
అవుతుంది, అంతేగాని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాదు కదండి. సో ఇది దాదాపుగా మనం యూజ్ చేయమండి, అంటే 90% మనం ఎస్ఏపిలో వాడమండి. ఇంకెక్కడైనా 10% క్లయింట్ వద్దన్నా ఇక ఆ కారణాలు మనం చెప్పుకోవటం కంటే బెటర్ 90% వాడమండి, ఒక 10% ఎవరన్నా ఫోర్స్ చేస్తే వాడతాం. ఇక మూడోది వచ్చేసరికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆ పేరే చెప్తుందండి, ఏమని చెప్తుంది? గ్రూప్ అంటే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని గ్రూప్ చేస్తారు. అంటే ఏంటండి, మీకు కార్పొరేట్ అంటారు చూడండి, కార్పొరేట్ కంపెనీస్ అంటారు. మరి కార్పొరేట్ కంపెనీస్ అంటే ఏంటండి, మోర్ దెన్ వన్ కంపెనీ కోడ్ ఉంటాయి. మోర్ దెన్ వన్ కంపెనీ కోడ్ ఉన్నప్పుడు ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సరిపోయిద్దని మనం ఎలా చెప్తామండి? చాలా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాలి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చాలా ఉన్నప్పుడు దేనికి దానిగా విడిగా ఉందనుకోండి, మనం మేనేజ్ చేయటం కష్టమైపోతుంది. అలా మేనేజ్ చేయటం కష్టమైనప్పుడు మనం ఏం చేస్తామంటే, అలా కొన్ని కార్పొరేట్ అకౌంట్లకి కొన్ని గ్రూప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి అన్నీ ఒక చోట కూర్చోబెట్టి మేనేజ్ చేయిస్తాము. ఓకేనండి. సో నెక్స్ట్ ఒక సెంటెన్స్ దీని గురించి చూసుకుందాము. The group of chart of account contains the GL accounts that are used by the ఎంటైర్ కార్పొరేట్ గ్రూప్. ఒక కార్పొరేట్ గ్రూప్ మొత్తానికి కావాలి. క్రియేట్ చేయటం అంటే ఇండివిజువల్గా క్రియేట్ చేయకుండా ఒకేసారి ఒక కట్ట చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఆ కార్పొరేట్ గ్రూప్కి ఇస్తాము. ఓకేనండి. సో ఇందులో వచ్చే రిపోర్ట్స్ ఆ ఎంటైర్ కార్పొరేట్ గ్రూప్కి వాడతాము. దాదాపుగా ఈ కార్పొరేట్ గ్రూప్ అనేది కూడా కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లాగే ఎక్కువగా వాడము. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చను, మనకి 3 రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, మనకి మెయిన్గా ఉపయోగపడే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి అంటారు. మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పాలి. నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఆప్షనలా మ్యాండేటరీ అని అడుగుతారండి. మీరు చెప్పాల్సింది ఆప్షనల్. సో ఇంతటితో మనకి థియరీ పార్ట్ అంతా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేసేదని చూసే ముందు మనం స్టెప్ 5 రాసుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ కోడ్ రాసుకున్నాము. అది ఏంటంటే OB13. సో ఇప్పుడు మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్ లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూషన్ బార్లో /n OB13 అని టైప్ చేసి ఎంటర్ అని ప్రెస్ చేయండి. ఎంటర్ అని ప్రెస్ చేస్తే మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఆ స్క్రీన్లో ఎప్పటిలాగే మనకి న్యూ ఎంట్రీస్ బటన్ ఉంటుంది. మనం అటు ఇటు చూడకుండా న్యూ ఎంట్రీస్ బటన్ మీద క్లిక్ చేసి మనకి ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసే స్క్రీన్ వస్తుంది. ఇందులో కూడా మనకు ఒక మంచి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉందండి. ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్కి వచ్చినప్పుడు మళ్ళీ మనం నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటనేది చూసుకుందాము. రైట్, ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి ABCDEFG అని ఇచ్చానండి. ఎన్ని తీసుకుందండి? మిమ్మల్ని ఇంటర్వ్యూర్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెంత్ ఎంత, ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే మ్యాక్సిమం 4 డిజిట్స్. 1 ఇవ్వచ్చా? ఇవ్వండి. 2 ఇవ్వచ్చా? ఇవ్వండి. 3 ఇవ్వచ్చా? ఇవ్వండి. కానీ మ్యాక్సిమం మాత్రం 4 కన్నా ఎక్కువగా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పేరు ఇవ్వలేము. అలా ఇంకా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతారంటే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి మనకి నచ్చిన పేరు పెట్టుకోవచ్చా? మనకి నచ్చిన పేరు పెట్టుకోండి. కానీ ఇక్కడ నేను మీకు చాలా చెప్పానండి, మనకి ఎస్ఏపిలో చాలా స్క్రీన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇచ్చుకుంటూ పోతే మనకి గుర్తుండదు. సో మనకి ఎక్కడ ఉన్నా కానీ మనం కళ్ళు మూసుకుని మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని అడిగినా, కంపెనీ కోడ్ అడిగినా, కళ్ళు మూసుకుని కంపెనీ కోడ్ నేమ్ ఇచ్చేస్తే అది మనం ఏ స్క్రీన్లో ఉన్నా వాళ్ళు ఏది ఎంటర్ చేయమన్నా కానీ మనం డైరెక్ట్గా కంపెనీ కోడ్ మనకేంటో గుర్తుంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ బిజినెస్ ఏరియా అయినా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయినా ఆ కంపెనీ కోడ్ నేమ్ ఎంటర్ చేస్తే సరే. ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతున్నారండి, ఇది మ్యాండేటరీ కాదు. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ CC అంటే కంపెనీ కోడ్. కంపెనీ
కంపెనీ కోడ్ ఏంటంటే పేరు క్యాంప్, CAMP. సో ఇలా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. మెయింటెనెన్స్ లాంగ్వేజ్ వచ్చేసరికి అందరికి మీకు తెలుసు నాకన్నా బాగా ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ GL అకౌంట్ నెంబర్ నేను ఇక్కడ 6 ఇచ్చానండి. సత్య సార్ మీరేమన్నా బట్టి కొట్టారా అని మీరు నన్ను క్వశ్చన్ అడిగితే ఒక్కసారి నేను నోట్ ప్యాడ్కి వెళ్ళి లెంత్ ఆఫ్ GL అకౌంట్ నెంబర్ 6 అని ఎందుకు ఇచ్చాను, వేరేది ఎందుకు ఇవ్వకూడదు అనేది మనం మాట్లాడుకుందామండి. లెంత్ ఆఫ్ GL అకౌంట్ నెంబర్ మీరు ఎందుకు 6 ఇచ్చారు, 1 ఇవ్వచ్చు కదా, అసలు ఎంత నుంచి ఎంత ఇవ్వచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దామండి. మన లెంత్ ఆఫ్ GL అకౌంట్ నెంబర్ రేంజ్ 1 నుంచి 10 లోపల ఎంతైనా ఇవ్వచ్చు. సరే మరి 1 to 10లో ఉన్నప్పుడు మీరు 6 ఇవ్వాల్సిన అవసరం ఏంటి, 1 ఇవ్వచ్చు కదా, 2 ఇవ్వచ్చు కదా అనేది ఇప్పుడు చూద్దాము. సో నేను లెంత్ ఆఫ్ GL అకౌంట్ నెంబర్ కనుక నేను 1 అని ఇచ్చానంటే నేను నా కంపెనీలో 10 అకౌంట్స్ మాత్రమే ఉంటాయి. అది కస్టమర్ అవ్వచ్చు, వెండర్ అవ్వచ్చు, GL అకౌంట్లు అవ్వచ్చు, ఎన్నైనా సరే మీకు 10 అకౌంట్లకు మించి మీ కంపెనీలో క్రియేట్ చేసే అవకాశం లేదన్నారనుకోండి, మీరు లెంత్ ఆఫ్ GL అకౌంట్ 1 అని ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ వీ కెన్ క్రియేట్ ఓన్లీ 10 అకౌంట్స్ ఫర్ అవర్ కంపెనీ. 10 అకౌంట్లు ఏ మూలకు వస్తాయండి, రావు. సో ఇప్పుడు నేను 2 అని ఇచ్చాను అనుకోండి, మనం 10 to 99 అంటే వీ కెన్ క్రియేట్ ఓన్లీ 90 అకౌంట్స్. మీ కంపెనీకి 90 అకౌంట్ల కన్నా ఎక్కువ దాటవు అని మీరు అనుకుంటే లెంత్ ఆఫ్ GL అకౌంట్ 2 అని ఇచ్చుకోవచ్చు. 3 అని ఇస్తే 100 to 999 అంటే మనం ఎన్ని అకౌంట్లు క్రియేట్ చేసుకోవచ్చు, 900 అకౌంట్లు సరిపోతాయి అని మీరు మీ కంపెనీకి అనుకుంటే మీరు నిరభ్యంతరంగా లెంత్ ఆఫ్ GL అకౌంట్ నెంబర్ 3 అని ఇచ్చుకోండి. అలా 4, 5కి చూస్తే 6కి 1 2 3 1 2 3 2 1 lakh to 9,99,999 అంటే మీరు 9 lakh అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనండి, 9 ఓకేండి. సో ఇంకెంతకన్నా మనకి అకౌంట్స్ అవసరం ఉండదు ఎంత పెద్ద కంపెనీకైనా అనుకుని SAP ఏం చేసిందంటే అండి, మీరు 6 అనేది డిఫాల్ట్గా ఇచ్చుకోండి. ఇంకా మీకు పెద్ద కంపెనీ అని అనుకోండి 7 ఇచ్చుకోండి, 8 ఇచ్చుకోండి. బట్ మ్యాక్సిమం నెంబర్ వచ్చి ఇవ్వగలిగింది 10 మాత్రమే. 10 కన్నా మనం ఇచ్చుకోలేము. బట్ స్టాండర్డ్ 6 అనేది ఎనఫ్ అండి. సో మీకు లెంత్ ఆఫ్ GL అకౌంట్ నెంబర్ 6 అని ఎందుకు ఇచ్చాను అనేది మీకు అర్థమైంది. మీరు మీ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని అనుకుంటారా? ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు. నాకు ఒక గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నేను క్రియేట్ చేశాను, అది ఎక్కడ ఇవ్వాలి? నేను కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేశాను, అది ఎక్కడ ఇవ్వాలి? మీరు కనుక గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కనుక క్రియేట్ చేస్తే మీరు ఇక్కడ స్పెసిఫై చేయాలి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ స్పెసిఫై చేయాలో నేను మీకు ఒక నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటే సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు పాపప్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ SAP ఏ టేబుల్లో స్టోర్ చేస్తుందండి? V_T004 విత్ ఏ రిక్వెస్ట్తో అండి? క్యాంపస్ గ్రూప్స్ రిక్వెస్ట్. ఇప్పుడు మీరు అన్నీ ఓకే అని అనుకుంటే ఎంటర్ బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు ఎప్పుడైతే ఎంటర్ బటన్ మీద ప్రెస్ చేస్తారో మీరు ఫస్ట్ గమనించాల్సింది డేటా సేవ్ అయిందా, గ్రీన్ కలర్ వచ్చిందా అని మీరు అనుకుంటే మీ డేటా సేవ్ అయినట్టు అర్థం. సో ఇవాళ మనం వీడియోలో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, యూజ్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఇంటర్వ్యూలో అడిగే బోల్డ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. హోప్ ఇది మీకు ఇంటర్వ్యూకి చాలా బాగా ఉపయోగపడుతుంది. టెకీస్ మీరు చూడటమే కాదు, మీలాంటి చాలామంది ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి ప్లీజ్ డూ షేర్. ఎందుకంటే మీరు షేర్ చేస్తే మీరు వాళ్ళని హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయటం మాత్రం
మర్చిపోకండి. నేను మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ సత్య.